హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్. మనకి 45 డేస్ స్టిచ్చింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 6 అనమాట. అయితే నాకు కరెంటు పోవడం వల్ల మీకు మార్నింగ్ అయితే షార్ట్ పెట్టలేకపోయాను. ఎందువల్లంటే మాకు ఇక్కడ కోటప్పకొండ నర్సరాపేట మేము ఉండేది కోటప్పకొండ తిరణాల వల్ల ప్రభలు వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి కరెంటు తీశారనమాట. ఇక లాంగ్ ఫ్రాక్ అయితే సగం స్టిచ్ చేశాను నిన్న. ఇక మార్నింగ్ కొంచెం స్టార్ట్ చేసేసి ఇక కరెంటు పోయింది కదా అని కటింగ్ చేసుకుంటూ మనకు వచ్చిన మెసేజ్ ఈరోజు మీకు నాకు తెలిసింది మీకు సలహా టిప్స్ చెప్తాను. విజయ గారు మెసేజ్ చేశారనమాట. హాయ్ సిస్టర్, హాయ్ అండి, నేను డేలో స్టిచ్చింగ్ చేయలేకపోతున్నాను, నాకు కుదరట్లేదు, నైట్ టైం కుదురుతుంది, స్టిచ్చింగ్ చేయొచ్చా అనేసి అడుగుతున్నారు. చూడండి, మనకి స్టిచ్చింగ్ అనేది మనకి కళ్ళతో కూడిన పని కాబట్టి మీరు బ్రెయిన్ అంటే మనం నైట్ అంతా కొంచెం రిలాక్స్గా మనం నిద్రపోతేనే కదా డేలో కూడా మనం యాక్టివ్గా ఉంటాము. అలా కాకుండా వీలైనంత వరకు మీరు డేలో ఎక్కడ టైం మీకు దొరకడం లేదన్నది మీరు చూసుకొని ప్లాన్ చేసి డేలోనే స్టిచ్ చేయండి. నైట్ టైం స్టిచ్ చేయడం వల్ల మనకి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, అలాగే కళ్ళు కనిపించకుండా బూదరగా ఉండడం కొన్ని రోజులు కాదు, ఆ ప్రభావం ఇప్పుడు తెలియదు, ఫ్యూచర్లో అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా అంతే కదండి, ఏళ్ల తరబడి మనం వర్క్ చేస్తుంటే వెంటనే కాకుండా ఆ ఎఫెక్ట్ అనేది ఫ్యూచర్లో కనిపిస్తుంది. ఇక నైట్ నిద్ర లేకుండా కనుక మనం వర్క్ చేస్తే మార్నింగ్ నుంచి మనం యాక్టివ్గా ఉండలేము. మన మిషన్ మీద కూర్చున్న దగ్గర నుంచి తూలుతూ హెడేక్గా అనిపిస్తుంటుంది. కాకుండా మీరు డేలో స్టిచ్ చేయడానికి ప్రిఫర్ చేయండి, అదే బెస్ట్ అనమాట. ఓకే, మరొక మెసేజ్తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ వర్క్ స్టార్ట్ చేశారా? తప్పకుండా మధ్యలో మీకు బ్రేక్ దొరికినప్పుడు మాత్రం కొంచెం ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే.